గొడవల మధ్య తమిళనాట కొత్త సర్కార్ కొలువు తీరింది. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలవుతోంది. పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఎవరికి వారే పైచేయి సాధించేందుకు సమాయత్తమవుతూ ఉన్నారు. వ్యూహాలు జోరందుకు ఉన్నాయి. పావులు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళ ప్రజలకు పళని సర్కార్ వరాలు కురిపించింది. ప్రజల అభిమానాన్ని పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అమ్మ బొమ్మతో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది మే 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం మద్రాస్ హైకోర్టుకు తెలియజేసింది. దీంతో తమిళనాట స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ క్రమంలో పార్టీలన్నీ తమ వ్యూహాలను మార్చి జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష అంశాన్ని సీరియస్ గా తీసుకున్న డీఎంకే ఆందోళనకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి ఎన్నిక చెల్లదని వాదిస్తోంది. ఈ విషయాన్ని జనంలోనే తేల్చుకుంటామంటోంది. న్యాయస్థానంలో కూడా సవాల్ చేసింది. మరోవైపు పన్నీర్ సెల్వం కూడా జిల్లాల పర్యటనకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు. పళని ఎన్నిక ముమ్మాటికి చెల్లదని వాదిస్తున్నారు. అమ్మ మరణానంతరం జరిగిన అన్ని అంశాలను ప్రజలకు తెలియజేస్తానంటున్నారు. పైగా అమ్మ డీఎంకే పేరిట పార్టీని కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారు. గొడవల మధ్య విశ్వాస పరీక్షలో నెగ్గిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికల్లో జయలలిత ఇచ్చిన హామీ దస్త్రాలపై తొలి సంతకం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమిళ ప్రజలపై వరాలు కురిపించారు. అమ్మ చూపిన బాటలోనే పయనిస్తున్నామన్న భావన కల్పించారు. ముఖ్యంగా మహిళల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. సర్కారుపై ఆర్థిక భారం పెరిగినా వెనకడబోమని అంటున్నారు. ₹1,00,000 ఆదాయం ఉన్న మహిళలకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తే వారికి ₹20,000 వరకు సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. అయితే ఇంతకుముందు జయలలిత 50% ఇస్తామన్న రాయితీని పళనిస్వామి సర్కారు కుదించింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన గర్భిణీలోకిచ్చే ₹12,000 ఆర్థిక సహకారాన్ని ₹18,000 పెంచారు. அம்மாவுடைய அரசு 200 கோடி ரூபாய் செலவு செய்யப்படும் என்ற மகிழ்ச்சியான செய்தியை இந்த நேரத்திலே தெரிவித்துக் கொள்கின்றேன். இரண்டாவது அறிவிப்பு, டாக்டர் முத்துலட்சுமி ரெட்டி மகப்பேறு நிதியுதவி 12,000 இருந்து 18,000 உயர்த்தப்படுகின்றது. இதில் ஆண்டொன்றுக்கு 6 லட்சம் தாய்மார்கள் பயனடைகின்றார்கள் என்ற மகிழ்ச்சியான செய்தியை தெரிவித்து இத்திட்டத்திற்காக 360 கோடி ரூபாய் கூடுதல் செலவிடப்படும் என்பதையும் தெரிவித்துக் கொள்கின்றேன். மீனவர்களுக்கு வீடு கட்டும் திட்டம் 5000 வீடுகள் 85 கோடி ரூபாயிலே மீனவர்களுக்கு వీడుగల్ కట్టి కొడుకపడం అమ్మఒడి அரசு என்பதை మగిழ்ச்சியோடு தெரிவித்துக் கொள்கின்றேன். నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు వారికి కూడా తాయిలాలు ప్రకటించారు పళనిస్వామి. ఇంతకు ముందు ఇస్తున్న ₹300 నిరుద్యోగ భృతిని ₹600 పెంచుతున్నట్లు చెప్పారు. ఒకవైపు డీఎంకే, మరోవైపు పక్కలో బల్లెంలా పన్నీర్ సెల్వం. ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే చుట్టుముట్టిన అనేక సమస్యలకు చెక్ పెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది పళని వర్గం. అమ్మ బొమ్మతోనే స్థానిక సమరంలో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. అలాగే ప్రజల అభిమానాన్ని పొందేందుకు కొత్త పథకాలకు రూపకల్పన చేస్తోంది. ముఖ్యంగా మహిళలు, యువతపైనే దృష్టి పెట్టింది. వారిని ఆకర్షించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది.